కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు అన్నా మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఆయనకు ఒత్తాసు పలుకుతున్న మాజీ మంత్రి కేటీఆర్లు దళితుల పట్ల వారి వ్యతిరేక వైఖరి ఖండిస్తూ దిష్టిబొమ్మలు మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నౌసి నాయక్ దగ్ధం చేశారు. దళితులపైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు మరి జగదీశ్వర్ రెడ్డిను కేటీఆర్ను బర్ఖాస్తు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో చూసిన వంటి గత 12 మాసాలలో 12 నెలల్లో మరి 55,000 ఉద్యోగాలు మరి రైతు బంధు కావనివ్వండి, మరియు ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, మరి అదేవిధంగా మరి 200 కరెంటు యూనిట్ ఫ్రీ కానివ్వండి, 500కే సిలిండర్ కానివ్వండి, మరి 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మరి ఇంత సంక్షేమ ఫలాలతో కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకెళ్తూ ఉన్నది. మరి ఇలా చూసి ఒరవలేని దరిద్రం టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మరి ఇది మంచిది కాదని, సబబు కాదని చెప్పేసి మేము మాచారెడ్డి మండలి తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఈరోజు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ, మాచారెడ్డి ముద్దుబిడ్డ గౌరవ శ్రీ మహమ్మద్ షబీర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరి గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి ఇలా కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏదైనా కానీ ఇలా కొన్ని సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి కొన్ని విషయాలు ఏది అడిగినా కూడా మరి కరెంట్స్ కానీ, తాగినీటి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఇలా చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్ళు లేవు. అది ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే విజయం నుంచి గెలిపించుడు ప్రతి విలేజ్లలో ఏడా కనిపిస్తలేదు. చూస్తూ ఉంటే ఏ విలేజ్ కూడా కనిపిస్తలేడు, నీళ్ళ సమస్య కూడా తీస్తలేడు. ఏడా ఉంటే స్లాబ్ పోస్తూ ఉన్నాడు. మరి సంఘాలకే పరిమితమైంది ఎమ్మెల్యే. మరి అందరూ ఓట్లు వేయలేదా? అన్ని కులాలలో ఓట్లు వేయలేదా ఇవాళ మీకు? కాబట్టి మా మండల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడుకైనా కళ్ళు తెరిచి మా మాచారెడ్డి మండలానికి నిధులు తెచ్చి, మీ సొంత నిధులను తెచ్చి డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు మా మాచారెడ్డి మండలంలో అత్యధిక సంఖ్యలో మా కార్యకర్తలు పాల్గొని, సీనియర్ నాయకులు మరియు వివిధ అనుసంఘాల సంబంధ నాయకులు వచ్చి మరి ఈ ధర్నాను మరి దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఇంత పెద్ద ఎత్తున మా మాచారెడ్డి మండలం నుంచి పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. జై హింద్, జై షబీర్ అలీ.